మరి కొంతమంది కలర్ చూడకుండా, క్యారెక్టర్ చూడకుండా, క్యాస్ట్ చూడకుండా పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఇక ప్రేమ, దాని గురించి మనం ఏం చెప్తాం? అయ్యో, మీ అదే లవ్ ఫెయిల్యూర్ గా మీరు కూడా చెప్పాలి కదండి. ఇప్పుడు నేనున్న అబ్బాయి అయితే వాళ్ళు గౌడ్స్. ఓకే. వాళ్ళు అంటే ఆ అబ్బాయికి ఎట్లుందంటే ప్రేమ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను చూపించే ప్రేమ ఎక్కువైంది. ఓకే. అది నేనే ఓవర్ఫ్లో అయిపోయింది. మీరు ఎందుకు చూపించారు ఇంత ప్రేమ? అంటే వీడు ఇక ప్రపంచం వద్దు నాకు ఈడే అన్నట్టు పీక్స్కి వెళ్ళిన నేను. వావ్. ఓకే. ఇప్పుడు నాకు ఎంతో మంది ప్రపోజ్ చేసినా అది ఓకే అంతవరకే, కానీ వీని ఒక స్పెషల్ అన్నట్టు అనుకున్నాను. తను కూడా అనుకునేవారా? అనుకోలేడు, అనుకున్నాడు. స్టార్ట్ నాకు మ్యారేజ్ ఇట్లా మ్యాచెస్ వస్తున్నాయి అట్లా అంటే ఓకే హ్యాపీ నేను కూడా అని చెప్పిన. ఓకే. తర్వాత చెప్పకుండానే బ్రేకప్ అయిపోయింది. చెప్పకుండా నేను యూఎస్ వెళ్ళిపోతున్నా, నాకు ఇక్కడ హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నా, నేను ఇక్కడ ఉండట్లేదని చెప్పి. ఓకే. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కి తెలుసా? లేదు తెలియదు, జస్ట్ ఆయనకు నాకే తెలుసు. ఇద్దరికి కలిసేవారా రోజు? అంటే నార్మల్ గా సాటర్డే సండే అట్లా వస్తుండే. ఓకే. ఎలా అనిపిస్తుంది యాజ్ ఏ బాయ్ గా మీరు తనతో మీ హావభావాలు కావచ్చు, మీ చక్కటి ప్రదర్శన చేసుకుంటూ తను మిమ్మల్ని పబ్లిక్ గా తీసుకెళ్లేవారా? లేదు, నేనే వెళ్ళకపో, నాకు నచ్చకుండే. ఎందుకంటే మన వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉంది. షాపింగ్ మ్యాపింగ్ అంతా మీకు నచ్చకపోయేది. ఓకే. చెప్పేవాళ్ళ నేను రాను, నాకు ఇబ్బంది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను వస్తా, ఓకే మనం బాగానే ఉంటాం, ఎవరైనా చూస్తే నిన్నే ఏమన్నా అనుకుంటారు, వద్దు నేను రాను అంటుంటే. ఓకే. మరి వాళ్ళు బయటికి అట్లా వెళ్తే క్యాబ్ లో అట్లా వెళ్తే. ఓకే. లాంగ్ డ్రైవ్స్, టెంపుల్స్ కి అట్లా. ఓకే. అంటే నార్మల్గా చాలా మంది మ్యారేజెస్ అవుతున్నాయి ట్రాన్స్జెండర్తో, మెన్తో, బాయ్స్తో. ట్రాన్స్జెండర్తో మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులు ఫ్లాట్లలో కావచ్చు, కొన్ని రోజులు ఏదైతే సంపాదన మీద బతికేటువంటి అబ్బాయిలు ఉన్నారో కొన్ని రోజులు ఉంటారు, కొన్ని రోజుల తర్వాత పోతారు. మరి మీకు కూడా అలానే జరిగిందంటారా? నాకు అట్లా ఏం జరగలేదు. మ్యారేజ్ ఏం కాదు కానీ జస్ట్ మేము అట్లా మ్యారేజ్ పబ్లిక్ సిటీ అవ్వలేదు, మ్యారేజ్ కాలేదు, అవ్వలేదు. ఓకే. జస్ట్ మా ఇద్దరు మట్టుకే తెలుసు. మీ ఇద్దరు మట్టుకు. ఓకే. కలిసే వాళ్ళ ఫ్రెండ్స్ గా, బెస్ట్ ఫ్రెండ్స్ గా. ఓకే. ఎలా అనిపిస్తుంది? హవ్యూ అంటే తను లేరు కదా ఇప్పుడు. ఇప్పుడు మీ ప్రేమను నోచుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంకో మ్యారేజ్ చేసుకొని 1 year నేను చాలా సఫర్ అయినా. ఓకే. ఎందుకు ఈ లైఫ్ అని ఇట్లా కొంచెం అనిపించేదా? ఇంకో ఇదో రెండో దెబ్బ అని అనిపించేదా మీకు? చాలా ఓకే. మరి ఇప్పుడు తనని ఎక్స్ప్రెస్ చేయలేదా ఇలా ఎందుకు చేసావు? లేదంటే నేను అడగలేను, ఇది లైఫ్, ఇది మాకు కామన్ అన్నట్టు అనిపించి. ఇప్పుడు మా పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తుంటాం యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ. దాన్ని బట్టి నేను తెలుసుకుంది ఏంటంటే ఇది అంత ఫేక్, ఏదో అట్రాక్షన్, ఇది ట్రూ కాదు అని నేను తెలుసుకున్నా. ఇప్పుడు నాకు ఎవరు ప్రపోజ్ చేసిన ఏంటంటే ఇది అంత ఉట్టి మాటలే అన్నట్టు ఇదంతా అంతే చెప్పేవాళ్ళ. బాయ్స్ కి మీరు ఖరాఖండిగా అరే ఇది కాదురా భయ్ అని చెప్పేవాళ్ళ మీరు? ఇప్పుడు నాకు ఎవరైనా చెప్పిస్తే సర్లే అంటే నేను అంతే అంతే. ఇంకా అడే క్వశ్చన్ రాదు ఇంకా. ఓకే. లేదు నేను మంచిగా ఉంటా, అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్తారు కదా. అవునవును. అవన్నీ వద్దు, ఆల్రెడీ నాకు ఉన్నారనే చెప్తా నేను. ఓకే. లేకపోయినా కానీ ఉన్నారనే చెప్తా. ఐఎమ్ కమిటెడ్. ఓకే. రేపు మా కెమెరామెన్ మేము ప్రపోజ్ చేసినా ఐఎమ్ కమిటెడ్ అంటారా? జస్ట్ ఫ్రెండ్స్, వి ఆర్ ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్స్ ఫర్ దట్. కెమెరామెన్లకు అందరికి పెళ్ళిలేని, నాకు మాత్రమే కాలేదు, అందుకని అడుగుతున్నా. ఓకే. ఇప్పుడు మ్యారేజ్ అనేది మేడ్ ఆర్ హెవెన్ అని అంటారు. మరి ఇప్పుడు ప్రేమ పెళ్లి అనే విషయం వచ్చిన తర్వాత కొందరికి ప్రేమ వివాహాలు అవుతున్నాయి, లేదంటే కొందరికి అరేంజ్ మ్యారేజ్ అవుతున్నాయి కదా. యాజ్ ఏ బాయ్ గా ఉన్నప్పుడు తనకున్నటువంటి ఆలోచనలు వేరు, లేదంటే పెళ్ళైన తర్వాత తనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ వేరే ఉంటాయి కదా. సంపాదన, లేదంటే నన్ను నమ్ముకున్న వచ్చినటువంటి అమ్మాయిని అంటే ఏదో రకమైనటువంటి సుఖ పెట్టాలి, లేదంటే ఇబ్బంది పెట్టొద్దు అనే క్రమంలో మేమంతా కూడా ఎక్స్పెండిచర్ మీద కావచ్చు, సంపాదించడం మీద కొంత సంవత్సరంలో పడుతాం. ఈ యొక్క అఫేర్స్ ఎలా చూస్తారు మీరు? నార్మల్ అంటే చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నారు, ఒక అబ్బాయి అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత అబ్బాయి ఉన్నప్పుడు వాడు ఏం చేసినా నడుతుంది, యాజ్ ఏ ఎంజాయ్ చేసినా నడుతుంది, అంత డబ్బులు అవసరం ఉండకపోవచ్చు, అటు అబ్బాయిల అటు పేరెంట్స్ కి ఇటు ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్స్ ఇచ్చుకోవచ్చు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కంపల్సరీ తను నమ్ముకొని వచ్చినటువంటి స్త్రీ ఎవరైతే ఉందో తనను సుఖ పెట్టాలనో, ఎంజాయ్ చేయించాలనో, లేదంటే ఇది కొనాలి అది కొనాలి, తను ఏది అడిగినా కూడా కావాలని చెప్పేసి సర్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ టైంలో తనకిచ్చే స్పేస్, ఆ టైం ఏదైతే, ఆ రిలేషన్ ఏదైతే ఉందో కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ అయ్యే క్రమంలో అమ్మాయిలు ఎవరైతే వాళ్ళు లేని టైంలో అఫేర్స్ ఉంటాయి, మ్యారిటల్ అఫేర్స్, అక్రమ సంబంధాలు అనొచ్చు, లేదంటే వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు అమ్మాయిలు. అది ఎలా చూస్తావు?
అది ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బ్యాచిలర్స్ ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చేయొచ్చు, అది ఓకే. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నువ్వు అదే చేస్తుంటే తప్పు. అబ్బాయిది తప్పే కదా. అబ్బాయిది కాదు, అమ్మాయి. అమ్మాయిది ఓకే, అమ్మాయి అయినా కానీ అమ్మాయిదే తప్పు. ఓకే, అబ్బాయి ఎటు పోడు, ఆ అబ్బాయికి అసలు ఆమె దిక్కు. ఇంకా అదే అంటున్నా. సరే ఇప్పుడు స్టోరీ ఒకటే కాదు. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకుంది కాబట్టి అబ్బాయి నమ్ముకొని ఉండాలి తప్ప. మీరు నిజంగా ఆడవాళ్ళు పూనుకున్నారు, మా అబ్బాయినే సపోర్ట్ చేయకుండా మాట్లాడతలేరు మీరు. అమ్మాయినే సపోర్ట్ చేయ, అబ్బాయినే తప్పని అంటున్నారు మీరు. నేను అబ్బాయి కాదు అఫేర్ పెట్టుకుంది అమ్మాయి, అది నేను అమ్మాయిదే చెప్తున్నా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇంకో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నావు కదా, అమ్మాయిదే తప్పు అంటున్నా నేను. ఓకే, నిజంగా తప్పని తప్పే అంటాం కదా, అక్కడ జెండర్ తో పని ఏంది మనకి. అంతే కదా. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ కుదుర్చుకున్నటువంటి పెళ్లిలో కొన్ని చూస్తుంటాం మేడం. కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత తనలో ఉన్నటువంటి క్యారెక్టర్, సరే మీకున్నటువంటి పాస్ట్ మాకున్నటువంటి పాస్ట్, ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత కూడా ఒకనొక టైంలో వీళ్ళు లగ్గాలకు ముందు కావచ్చు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చాలా మంది కలుస్తుంటారు, దే ఆర్ సెక్సువల్లీ అంతా ఓకే. ఆ తర్వాత వాళ్ళ ఫోన్లు చూసిన తర్వాత కాంటాక్ట్స్ దొరకబెట్టడం కావచ్చు, పాస్ట్ ఉందనేది అబ్బాయికి తెలిసిన అమ్మాయికి తెలిసిన ఆ జంట స్ట్రాంగ్గా ఉండాలంటే ఏమని మాట్లాడుకోవాలి వాళ్ళు? చెప్పుకోవాలి ఏదన్నా, నేను పెళ్లికి ముందునే ఇట్లా ఇప్పటి నుంచి కాదు అని చెప్పుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళకి ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఎవరికి? వాళ్ళు కపుల్స్ కి, ఓకే, పెళ్ళైన జంటకి. నేను ఫస్ట్ ఇట్లా ఉండి ఇప్పుడు అట్లా కాదు అని వాళ్ళు చెప్పుకున్నారు అనుకో, అది ఓకే. లేదు చెప్పకుండా అట్లనే కంటిన్యూగా చేస్తే అది తప్పైపోతుంది. ఓకే, అంటే నిజంగా రిలేషన్షిప్లో లవ్ కావచ్చు, లేదంటే సెక్సువల్ కావచ్చు, లేదంటే మనీ కావచ్చు, లేదంటే ఈ మూడు మెయిన్. ఈ మూడిట్లో లవ్ అంటే సక్సెస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఐదర్ బోత్ ద పేర్స్ ఏది ముఖ్యం? ఐదర్ మనీ, సెక్స్, లేదంటే ఎమోషనల్, ఏది ముఖ్యం అంటారు మీరు? ఇప్పుడున్న జనరేషన్ మనీ ఇద్దరికి మనీ అవసరం అంటారా? ఓకే, అంటే మనీతో కొనలేనటువంటి బంధాలు, అనుబంధాలు ఏది పనికిరాలంటారా? అంటే ఇప్పుడు బంధాలు అనేది మనకు ఓకే, అది ఇంపార్టెంట్ బంధం, ఓకే. కానీ ఇప్పుడున్న జనరేషన్ అంటే మనీతోటే కదా అన్ని మనం యూజ్ చేసుకునేది. ఓకే, అలా మనీ అనేది మేజర్ పాత్ర పోషిస్తా అని చెప్పిళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ బట్టి అసలు ప్రేమలు ఎక్కడుంది? అంతేనా? ప్రేమలు లేవంటారా? తక్కువ. ఓకే, నాకు తెలిసిన మట్టుకైతే ఇప్పుడున్న ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఓకే, ఎలా ఉండేది మీకు తెలిసిన టైంలో? ఇప్పుడు మా రిలేషన్స్ ఉంటారు కొందరు, ఓకే, వాళ్ళు ఏంటంటే సొంత మా వాళ్ళే. ఇప్పుడు మా పేరెంట్స్ ఉంటారు, మా సొంత సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఇక్కడ వరకే ప్రేమ ఉంది, ఇంకా బయట లేదు. ఇంకా బయట అంటే ఇప్పుడు మన చిన్న నాన్న వాళ్ళు కానీ, ఇప్పుడు మన మదర్స్ ఫ్యామిలీ కానీ అట్లాంటి దగ్గర ప్రేమలన్నీ తగ్గిపోయినాయి. ఓకే, ఇప్పుడు నేను పోతుంటా కదా, చాలా తగ్గిపోయినాయి. అంటే మీరు కాబట్టి తగ్గిలా, లేదంటే మీ ప్లేస్ లో లేదు? ఎవరికైనా ఇప్పుడు చూస్తున్నాం కదా బయట, చాలా తక్కువ, రేర్. ఓకే, మీ రీల్స్ చేస్తుంటారు కదా, ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు? పెట్టే వాళ్ళని మనం ఏం చేస్తాం? ఓకే, వాళ్ళకి రిప్లై ఇవ్వడం కానీ, వాళ్ళకు కౌంటర్ ఇవ్వడం కానీ నేను ఇవ్వలేను. ఓకే, ఇవ్వరా మీరు? వాళ్ళ పని అదే అనుకుంటా నేను. అంటే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడమే. బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళని ఏం చేస్తాం? వాళ్ళ పని అదేమో అనుకుంటాం అంతే. వాళ్ళు అట్లా చెప్పిందని చెప్పేసి మనం ఆగం కదా, అంతే మనకి. ఓకే, ఎప్పుడు అనిపించింది ఈ సోషల్ మీడియా